స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు 16 నుంచి అండి రవి మార్పు వల్ల అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్. అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సంవత్సరం తర్వాత సూర్యభగవానుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కూడా నెల రోజుల పాటు సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తాడు. ఆగస్టు 16వ తారీఖు సోమవారం రాత్రి 7:44 మఖా నక్షత్రం 1వ పాద ప్రవేశంతో సెప్టెంబర్ 16వ తారీఖున శుక్రవారం రాత్రి 7:42 వరకు కూడా ఉత్తరా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో సూర్య సింహ సంక్రమణం అనేది ముగుస్తుంది. అంటే 30 రోజుల పాటు సింహ సంక్రమణం జరిగింది. ఇక్కడ షట్ త్రిదశస్థో భాను అన్నారు. అంటే సూర్యభగవానుడు గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో మంచివాడు. మిగతా మధ్య రకమైనవి, మిశ్రమమైనవి, చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సూర్యభగవానుడు ఉద్యోగకారకుడు, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యపరంగా బాగుండాలి. కోపము, ఆవేశము, ఉష్ణ సంబంధమైన వ్యాధులు, ఇలాంటివన్నిటికి కూడా నిరుద్యోగులు ఉద్యోగము, గవర్నమెంట్ జాబ్స్, మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంటేగా. జీవితం నడిపించాలంటే ఉద్యోగం అనేది ఉంటేనే డబ్బు సంపాదించగలుగుతారు. కానీ దానికంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. ఈ సింహ సంక్రమణం అనేది సంవత్సరం తర్వాత జరగటం వల్ల మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వాళ్ళకి దశమంలో రవి యొక్క సంచారం వల్ల ధనలాభం కలుగుతుంది. అంటే అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. అంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా వృత్తిపరంగా కొంత ఆవేశాలు, కోపాలు జరుగుతున్నా ఆర్థిక సమస్యలు అనేవి తగ్గటం, ఒకటి రుణబాధలు తగ్గించుకుంటారు వీళ్ళు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, ఆరోగ్యము బంధుమిత్రులతోటి బాగుండటం, అంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉండవు. దాంతోపాటు రాజకీయ వ్యవహారాల్లో జయం, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించటం, చదువు పట్ల శ్రద్ధ చూపించటం, మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగం చేయని వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడుతూ చాలా రోజులు ఉద్యోగం గురించి వెయిట్ చేస్తున్న వ్యక్తులు కూడా ఈ సింహ సంక్రమణ పుణ్యకాలంలో వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇది సింహ సంక్రమణ పుణ్యకాలం, మంచి కాలం అని అర్థం. అంటే సూర్యభగవానుడు గ్రహాలకు రారాజు కాబట్టి ఏదైతే మన అస్సాముద్రికం ప్రకారం కూడా సన్లైన్ ఉండాలంటాడు. అదృష్ట రేఖ అంటారు. ఇక్కడ అదృష్టాన్ని కలుగజేసేవాడు రవిగ్రహమే. రవి అనేది చాలా మంచి గ్రహం అని చెప్పారు. అలానే మహావైభవము, కార్యాల్లో జయము, కార్యక్రమాల్లో, అలానే ప్రభువుల యొక్క దర్శనము. ప్రభువుల యొక్క దర్శనం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళతో కన్సల్ట్ చేయటము, వాళ్ళతో అనుకూలంగా ఉండటం, ఆఫీసర్స్ తోటి మాట్లాడటం, అన్ని శుభాలు జరుగుతాయి. శరీర సౌఖ్యము, శరీరం ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. కార్య విజయము, అంటే కార్య విజయం లభిస్తుంది, కార్యసిద్ధి కూడా లభిస్తుంది. అనుకున్న పనులు కుటుంబంలో కూడా మంచి జరుగుతుంటుంది. అంటే కుటుంబంలో శుభాలు జరుగుతాయి. అంటే వీళ్ళు శుభకార్యక్రమం నిర్వహణే కాకుండా వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చదువులు చెప్పించడం, శుభకార్యక్రమాలు నిర్వహణ చేయటం, మంచి సంబంధాలు రావటం, ప్రేమించుకున్న యువతి యువకులు కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రేమించిన యువతి యువకులు ఎలాంటి సంబంధాలు వస్తాయి? ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, మరి సంబంధం రావటం కాదు కది. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళ యొక్క లవ్ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటారు. అంటే వాళ్ళకి అమ్మాయి పేరెంట్స్కి అబ్బాయి పేరెంట్స్కి సంబంధాలు బాగా కలుస్తాయని అర్థం. అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, కరెక్ట్గా ఒక బాండింగ్ వస్తుందని అర్థం.
అలానే గౌరవ మర్యాదలు, అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించటం, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా గ్రోత్, అంటే ఇన్కమ్ గ్రోత్. వ్యాపారస్తులకు కూడా ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. సింగిల్గా వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఉంటారుగా, రోడ్డు మీద పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా లాభాలు కలుగుతాయి. అంటే చిరు వ్యాపారులు అంటారు. అంటే బడా పారిశ్రామికవేత్తలు కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ కళాకారులకు కానీ వీళ్ళందరికీ లాభాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. అన్నిటినా లాభాలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే. ఈ రవి మార్పు అనేది వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రతి పనిలో వెళ్తారు. అధికారుల యొక్క మద్దతు ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, కోపము ఆవేశం తగ్గిపోతుంటుంది, మధ్యవర్తిత్వం చేయరు, శత్రువులకు దూరంగా ఉంటారు, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ ఆరోగ్యం పట్ల భద్రత వహించాలి. ప్రతి పనిలో కూడా కొంత సందిగ్ధాన్ని తగ్గించుకోవాలి వీళ్ళు. నేను చేయాలా వద్దా, నా పనులలో ఆలస్యం జరుగుతుంది, పని చేసుకోవాలి, జీవితాలు నడిపించుకోవాలంటే. కానీ పనులలో కొంత జాప్యం జరుగుతుంటుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పని వెనక్కి వెళ్తుంటుంది. అలాంటి జరగకుండా చూసుకోవాలి, చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్నిలో ఇంటి సామాన్లు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా కొన్ని కొనుగోలు చేస్తుంటారు. అది కూడా మంచిదేగా, ఇంటి సామాన్లు కొనుగోలు చేయడం మంచిదే కదా. అందువల్ల కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిదమ్మా. అంటే ఎలాంటి పరిహారం చేయాలండి? వీళ్ళు తప్పకుండా సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి అని అంటే, ఆదివారం రోజున ప్రాతకాలంలో లేచి ముఖ్యంగా జిల్లేడు సమిధలు ఉంటాయి, ఆ సమిధలు పూర్వాభిముఖంగా కూర్చోవాలి, తూర్పుముఖంగా కూర్చొని ఆవు నెయ్యి దగ్గర పెట్టుకోవాలి. శుక్రవాలు అంటారు, అంటే వేసేవి, నెయ్యి వేసేవి అవి. తర్వాత గోధుమ పిండి, గోధుమలు కాకుండా గోధుమ పిండి, తర్వాత వచ్చి ఆవు నెయ్యి, జిల్లెడు సమిధలు వేస్తూ ఓం సూర్యాయ నమః అంటే ఓం సూర్యాయ స్వాహ అనాలి. స్వాహ అంటే తీసుకోవటం అని అర్థం. ఓం సూర్యగ్రహాయ ఇదన్నోమ అని అర్థం. అంటే ఇలాంటి మంత్రాన్ని ఓం సూర్యాయ స్వాహ సూర్యగ్రహాయ ఇదన్నోమ అనే మంత్రాన్ని ఈ 4 ఆదివారాలు 21 సార్లు చేయాలి. చేయటంతో పాటు చక్కగా దానికంటే ముందు ఆదిత్యాయుధ్యే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా 11 సార్లు సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఈ హోమం చేసిన తర్వాత గోధుమలు, ఎర్రని వస్త్రము, అంటే ఎర్రని పూలు, అంటే ఎర్రవి ఏదైతే ఉంటుందో అవి దానం చేయాలి బ్రాహ్మడికి ఆదివారం. అంటే ఒక ఆదివారం దానం చేస్తే సరిపోతుంది, లాస్ట్ ఆదివారం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీలైతే వీళ్ళు సూర్య జపం చేసుకోవచ్చు ఇంట్లో ప్రతి ఆదివారం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.